ఇదిగోండి ఈరోజైతే నేను కోడిగుడ్డు వంకాయ కర్రీ అయితే వండబోతున్నానండి. ఇదిగోండి వంకాయ ముక్కలు అయితే కోసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి నేనైతే వంకాయ ముక్కలు అయితే కోసేసుకున్నాను, ఎందుకంటే కంటెక్కకుండా ఉంటాయని. ఇదిగోండి వంకాయ కోడిగుడ్డు టమాటా అయితే వండబోతున్నాను. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వంకాయ కోడిగుడ్డు వండుతున్నానండి. టమాటా అసలు ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటిదాకా పిల్లలు తినకూడదని వండలేదండి. పిల్లలకి కొంచెం ఎలర్జీ వచ్చింది కదా, అందుకని అయితే ఇప్పటిదాకా అయితే వండలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వండుతున్నాను, పిల్లలు తింటారని. పిల్లలు సెలవని వాన వచ్చిందని సెలవులని ఇంటికాడ అన్నారు కదండి, అందుకని అయితే వాళ్ళ కోసం అయితే వండుతున్నాను నేను. మా పెద్దమ్మాయి కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చింది. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ పక్కన అయితే గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఈ పక్కన అయితే అన్నం వండుతున్నా. ఈ వంకాయలు ఎక్కడియో మీకు గుర్తున్నాయా? మా వదిన పంపించింది కదండి, మా పెద్దనాన్న కోడలు. అవి అయితే ఇప్పటిదాకా నేను వండలేదు, తినకూడదని. కానీ ఇంకా కూరకైతే ఏమీ లేవని ఇంట్లో గుడ్లును ఈ వంకాయలు అయితే ఉన్నాయి. అందుకని అయితే నేనైతే వంకాయ కోడిగుడ్లు అయితే వండుతున్నానండి. ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అయితే చూడండి సగ్గం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను వంకాయలు కోసుకున్నాను కదా, వంకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. కాసేపు అయితే మగ్గాక ఒకసారి అయితే కలిపేసుకున్నాను. అయితే మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నానండి. హాయ్, ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఊళ్ళో వాన పడుతుందండి, చూడండి. ఇదిగోండి చూడండి సగ్గా లేత వంకాయలు కదా, సగ్గా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ఇదైతే కొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్, కారం, ఏం చేస్తున్నారు? ఏమి లేనప్పుడు నాటిలోనే సర్దుకోవాలి.
ఇవన్నీ చక్కగా కలిపేసాం కదా, ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటాను. ఇదైతే మోదైతే పెట్టేసుకుంటాను. ఇలాగ దగ్గరికి ఆ దగ్గరికి ఎత్తాల. ఇప్పుడైతే నేనైతే కోడిగుడ్లు అయితే వేసుకొని కూరలు అయితే వేసుకుంటానండి. నూనె అయితే వేడైపోయిందండి, నేనైతే గుడ్లు అయితే వేసుకుంటాను. మళ్ళీ దూరం పెట్టేసి టైం అయిపోలే కదా. చూడండి, గుడ్లు అయితే చక్కగా ఏగిపోయినాయి కదా. తక్కువ కూడా ఏగాకైతే నేనైతే ఇప్పుడు ఉడుకుతున్న కూరలు అయితే చేసుకుంటాను. ఇది చూడండి, కూర అయితే ఉడుకుతుంది కదా, ఇందులోనైతే వేసుకుంటాను నేను. ఇప్పుడైతే నేనైతే కూరలు అయితే వేసుకుంటున్నాను. కోడిగుడ్లు కూడా ఉప్పు కారం అయితే పట్టాలి కదండి. ఇదిగోండి చూడండి, చక్కగా కూర అయితే ఉడికిపోతుంది. నూనెంతా చూడండి చక్కగా పైకి అయితే తేలుతుంది కదా. ఇంకా కాసేపు అయితే ఉడకనిద్దామండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను కూర అయితే రెడీ అయిపోయింది. నిమ్మకాయ పులుసు వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా.